3 సంవత్సరాలు ఆగి యుగాది రిలీజ్, భారీ బడ్జెట్, పవన్ కళ్యాణ్ స్వాగ్ అంతా సెట్ అయింది. కానీ సినిమా వచ్చేసరికి ప్రేక్షకులు ఎక్స్పైర్డ్ బిర్యానీ తిన్నట్టు రియాక్ట్ అయ్యారు. అవును, మాట్లాడుతున్నది ఉస్తాద్ భగత్ సింగ్ గురించి. 150 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమా ప్రపంచవ్యాప్తంగా 95 కోట్లు కూడా క్రాస్ చేయలేకపోయింది. పవన్ కళ్యాణ్ పోస్ట్ పాండమిక్ సినిమాల్లో ఇది అతి తక్కువ కలెక్షన్ లో ఒకటి. ఈ రోజు మనం 7 బ్రూటల్ నిజాలు మాట్లాడబోతున్నాం. సినిమా ఎందుకు ఇంత ఫ్లాప్ అయింది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కూడా టెన్షన్ పడకండి, నాకు కూడా ఆయన స్వాగ్ నచ్చుతుంది. కానీ సినిమాని కాదు, స్టార్ ని కాదు, ఫిల్మ్ మాత్రమే రోస్ట్ చేస్తాం, అది కూడా ప్రేమతోనే. లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. లెట్స్ గో. మొదటి అతిపెద్ద కారణం ఏంటంటే స్టోరీ గబ్బర్ సింగ్ టైంలో రాసి 14 ఏళ్ళు టైం క్యాప్సూల్ లో లాక్ చేసి ఉంచినట్టుంది. హరిశంకర్ గారు అండ్ టీమ్ 3 సంవత్సరాలు ప్రొడక్షన్ టైం ఉంది. 3 ఏళ్ళు. ఆ సమయంలో 3 నెట్ఫ్లిక్స్ సీజన్ బయటకు వచ్చాయి. కానీ వచ్చిందల్లా 2000s లో వచ్చే మాస్ ఫార్మ్ లో రీలోడెడ్. హీరో ఎంట్రీ, విజిల్స్, క్లాప్స్, కొంతమంది గుండెల్లో స్లో మోషన్ కొట్టడం, ఇంకా విజిల్స్, పంచ్ డైలాగ్స్ చెప్తూ ఫ్లెక్స్ చేయడం, ఇంటర్వెల్ బ్యాంగ్, హీరోయిన్ తో రొమాన్స్, పాత లైన్స్. బ్రో 2026 లో కూడా ఇలాంటి సినిమానా? జెన్జీ వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చి అంకల్ ఇది 2012 లెఫ్ట్ ఓవర్ అన్నారు. కామెడీ ట్రాక్స్, బట్ నేను ఒక ఐస్ స్కేట్ మీద ల్యాండ్ వచ్చినట్టు ల్యాండ్. ఎమోషనల్ సీన్స్ కూడా ఫోర్స్ఫుల్ గా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ లో ఎవడో కంట్రోల్ సి చేసి పాస్ సినిమా నుంచి కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది. అండ్ ఫలితం ఏంటి? రిపీట్ వాల్యూ 0. ఫ్యాన్స్ డే 1 కి వచ్చేసారు. రెండో రోజు నుంచి ఎవరు రాలేదు. వర్డ్ ఆఫ్ మౌత్ అంత చల్లగా ఉందంటే పెంగ్విన్స్ కూడా చాలా చల్లగా ఉందా అన్నాయి. హరిశంకర్ కామెడీకి పేరు ఉంది కదా, గబ్బర్ సింగ్ లో కొన్ని కిల్లర్ లైన్స్ ఉన్నాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ లో జోక్స్, లాఫ్ చేయడానికి ద్వేషం ఉన్న కమిటీ రాసినట్టు ఉన్నాయి. ఒక ట్రాక్ గురించి చెప్తాను. ఆ జోక్ ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా ఇబ్బంది పడ్డారు. థియేటర్ లో ఆ జోక్ తర్వాత వచ్చిన సైలెన్స్ పవన్ మాస్ జమ్ కంటే ఎక్కువ లౌడ్ గా ఉంది. ఇప్పుడు ప్రేక్షకులు విట్టి, రిలేటబుల్, క్లెవర్ కామెడీ కావాలి. ఇక్కడ వచ్చింది లౌడ్, రిపీటెడ్, కొన్నిసార్లు క్రింజీ. సినిమా ఇప్పుడు నవ్వండి అని చెప్పింది కానీ కారణం ఇవ్వలేదు. ఫ్యాన్స్ మాస్ సినిమాలో కామెడీ ఇలాగే ఉంటుంది అని డిఫెండ్ చేశారు. కానీ మాస్ ఆడియన్స్ కూడా మారిపోయారు. కంటిన్యూటీ ఎర్రర్స్ మీద కూడా ఎక్కువ నవ్వారు కామెడీ కంటే. 2026 సినిమాలో అతి పెద్ద పాప మీదే ప్రేక్షకుల్ని తీసుకొని ఆట ఆడడం. సినిమా 90% పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ మీద, 10% కంటెంట్ మీద ఆధారపడింది. హీరో వర్షిప్ సీన్స్ బోలెడు, కానీ లాజిక్, ఎంగేజింగ్ ప్లాట్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అన్ని లేవు. విలన్ ఇంపాక్ట్ లేదు. ట్విస్ట్లు అంచనా వేయగలిగినవే. ఎమోషనల్ కనెక్ట్ ఫోర్స్డ్ గా ఉన్నాయి. రివ్యూవర్స్ సరిగ్గా చెప్పారు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్, మెదర్ ఆఫ్ చేసి చూడాలని చెప్పి. కానీ ఇప్పుడు ఆడియన్స్ మెదడు ఆఫ్ చేయడం ఇష్టపడట్లేదు, ఉపయోగించి కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కోర్ ఫ్యాన్స్ కూడా సెకండ్ హాఫ్ డ్రాగ్ అయింది అన్నారు. ఇది పవన్ ఉన్నాడు కాబట్టి సరిపోతుంది అని థింక్ చేశారు. చూడండి, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఒక మిరాకిల్ వర్కర్ కాదు. డే 1 ఉగాది ఫెస్టివల్ పవన్ క్రేజ్ వల్ల డీసెంట్ గా వచ్చింది. కానీ డే 2 నుంచి బిట్ కాయిన్ 2022 లో పడిపోయింది అనమాట. కొన్ని సెంటర్లలో 70-80% డ్రాప్. ఎందుకు? వర్డ్ ఆఫ్ మౌత్ యావరేజ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లో నిద్ర వచ్చిందని బయటకు వచ్చేసారు. ఇప్పుడు 24 గంటల్లో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో బజ్ రాకపోతే గేమ్ ఓవర్. ఉస్తాద్ భగత్ సింగ్ కి అలాంటి ఎక్సైట్మెంట్ రాలేదు. వైరల్ డైలాగ్స్ లేవు, వైరల్ సీన్స్ లేవు, ట్రోలింగ్ సీన్స్ తప్ప. దురంధర్ 2 తో సేమ్ డే రిలీజ్. అర్బన్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ డిసైడ్ అయ్యారు. మార్కెటింగ్ కూడా సేఫ్ అండ్ ప్రెడిక్టబుల్ గానే జరిగింది. పవన్ ఇంటెన్స్ పోస్టర్లు, మాస్ సాంగ్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ ఫ్రెష్ ఫీల్ ఏం లేదు కదా. వైరల్ మీమ్ గేమ్ లేదు, ఇన్నోవేటివ్ ప్రోమోస్ లేదు. 2026 లో పవర్ స్టార్ తిరిగి వచ్చాడు అని మాత్రమే చెప్పి టికెట్లు అమ్మడం కష్టం. క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ కూడా కావాలి. హరిశంకర్ గారు భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. లాజిక్ గురించి ఆలోచించను, క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అది కూడా తప్పు దిశలో. ఒక కంటిన్యూటీ ఎర్రర్ సీన్ నేషనల్ మీమ్ అయిపోయింది. దాన్ని గ్రేస్ఫుల్ గా అడ్రస్ చేయకపోవడం మరింత ఇబ్బంది పెట్టింది. డైరెక్టర్ తన బబుల్లో ఉన్నట్టు ప్రస్తుత ఆడియన్స్ ఏం కావాలో అర్థం కాలేదు. మాస్ మూమెంట్స్ కొన్ని స్టైలిష్ గా ఉన్నాయి, కానీ మొత్తం ఎగ్జిక్యూషన్ డేటెడ్. చివరికి సినిమా పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ దాటి విస్తరించలేకపోయింది. యంగ్ వ్యూవర్స్ ఫ్యామిలీలో బోరింగ్ గా కనెక్ట్ ఫీల్ అయ్యారు. ఫీమేల్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేవు. శ్రీలీల రాశి కన్నా ఇంకా ఎక్కువ డిజర్వ్ చేశారు. ఎమోషనల్ డెప్త్ లేదు, ఫ్రెష్ ఐడియాలు కూడా లేవు. పుష్ప లాంటి మాస్ సినిమాలు కూడా ఏదో కొత్త తరహా కైండ్ ఆఫ్ మేకింగ్ తీసుకొస్తున్నాయి. ఇది చాలా సేఫ్ గా, చాలా పాతగా ఆడింది. పవన్ కళ్యాణ్ తన ఎనర్జీ, కొన్ని పవర్ఫుల్ మూమెంట్స్ ఇచ్చారు, గ్రేట్ ఇవ్వాలి. కానీ ఒక వ్యక్తి పాత ప్యాకేజ్ ఒంటరిగా ఎత్తలేడు కదా. చూడండి, ఉస్తాద్ భగత్ సింగ్ హేట్ వాచ్ కాదు. పవన్ కళ్యాణ్ ఆరా కొన్ని పార్ట్స్ లో బాగుంది, కొన్ని మాస్ సెలబ్రేషన్ సీన్స్ ముచ్చట ఇచ్చాయి. కానీ 2026 లో పూర్తి ప్యాకేజీగా ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోయింది. టాలీవుడ్ కి ఇవి కొన్ని బ్రూటల్ లెసన్స్ అనమాట. ఫార్ములాని అప్డేట్ చేయాలి, ప్రేక్షకులు మెదడుని గౌరవించాలి, స్టార్ పవర్ కి సమానంగా రైటింగ్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ పవర్ స్టారే, ఒక సినిమా ఆయన్ని డిఫైన్ చేయలేదు. ఫ్యాన్స్ ఎప్పటికీ నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తారు. అలా అని చెప్పి గ్రాండెడ్ గా అయితే తీసుకోకూడదు. సో మీకే కారణం అతి పెద్దగా అనిపించింది? స్క్రిప్టా, కామెడీయా, లేకపోతే వేరే ఏదైనా? కామెంట్ లో నిజాయితీగా చెప్పండి. ఫ్యాన్ వార్స్ లేవు, కాస్త వెల్ బిహేవ్డ్ అడల్ట్స్ గా చర్చిద్దాం. ఈ వీడియో మీకు కొంచెం కూడా నచ్చితే లైక్ బటన్ నొక్కండి, చాలా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తదుపరి వీడియోలో పవన్ నెక్స్ట్ సినిమాలో ఏం కావాలో చూద్దాం.